ఉదయాన్నే క్రిస్మస్కి ఒక రోజు ముందు అనకాపల్లి జిల్లా సిపిఎం పార్టీ నాయకులు, ఇక్కడ రైతు నాయకులు, ప్రజానాయకులు, ప్రజలందరి అభిమానంతో ఉన్నటువంటి అప్పలరాజు గారిని పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి అప్పటికప్పుడే కలెక్టర్ ఆర్డర్ల మీద, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మీద అప్పటికప్పుడే సెంట్రల్ జైలుకి తరలించడం అనేది చాలా దుర్మార్గమే కాదు, అది చట్ట విరుద్ధం కూడా, ఇల్లీగల్ కూడా. పీడీ యాక్ట్ కింద వర్తించేటువంటి ఏ ఒక్క నేరం ఆయన చేయలేదు. అలాంటి నేరాలు చేశారు అన్నటువంటి వాళ్ళని ఎవరిని వాళ్ళు అరెస్ట్ చేయలేదు. తప్పుడు కేసులు బనాయించి, తప్పుడు ఆరోపణలు చేసి, కేవలం ఆయన చేసిన తప్పు ఇక్కడ ప్రజలకు అండగా ఉంటూ వాళ్ళ తరఫున నిలబడటం, వాళ్ళ తరఫున పోరాటం. అది రాజీపేట బల్క్ డ్రగ్ పార్కు ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇక్కడ భూసేకరణ సమస్యలు కావచ్చు, పేదవాళ్ళు అసైన్డ్ భూముల పట్టాల సమస్య కావచ్చు, ఈ సమస్యల మీద ఆయన పేద ప్రజల తరఫున నిలబడటమే చేసినటువంటి నేరం. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే కలెక్టర్ల సమావేశం పెట్టి భూ సమస్య విషయంలో అడ్డం వచ్చే వాళ్ళందరి మీద పీడీ కేసులు పెట్టమని ఇచ్చిన ఆదేశాల మీదే కలెక్టరు ఈయన్ని ఇప్పుడు పీడీ యాక్ట్ కింద జైలుకు పంపారు. ఈ మొత్తం దస్త్రం ఏదైతే కలెక్టర్ గారు పోలీసుల ద్వారా ఇక్కడ అందించారో ఆ దస్త్రాన్ని కలెక్టర్ గారు చదివి ఉంటే ఆమె సంతకం పెట్టుండేవారు కాదు. ఎందుకంటే అందులో పీడీ యాక్ట్ కింద పంపాల్సినటువంటి కేసు ఒక్కటంటే ఒక్కటి లేదు. తప్పుడు కేసులన్నీ అసలు చాలా దీనికి సంబంధం లేనటువంటి కేసులన్నీ కూడా పెట్టారు. ఇప్పుడు జైల్లో పీడీ యాక్ట్ కింద పెట్టిన తర్వాత ఎవరిని కలుసుకోవడానికి లేదు, ఎవరికి ములాఖత్ ఉండదు, లాయర్లకు ములాఖత్ ఉండదు. ఇంత తీవ్రమైనటువంటి చర్య ఆయన పట్ల వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అంటే ఈయన ప్రజాశత్రువా, ఈయన దేశద్రోహి? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు భయపడుతున్నారు ఈయన చూసి? అంటే కార్పొరేట్లకు ఆయన ఇచ్చినటువంటి వరాలు ఇక్కడ అమలు జరపలేకటానికి ఆటంకంగా ఉన్నారని, మన భూములన్నీ కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం ఆటంకంగా ఉన్నాడని, అంబానీ అదానీల దగ్గర ఆయన పరువు కాపాడుకోవడానికి, మోడీ దగ్గర తన ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి నేరం ఇది. చంద్రబాబు నాయుడు గారు అప్పలరాజుని పీడీ యాక్ట్ అమలు చేసి నేరానికి పాల్పడ్డాడని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఆయన కూడా జైల్లో ఉండి వచ్చారు. ఆయన మీద 24 కేసులు ఉన్నాయి, 7 కేసులు తీవ్రమైనవి ముఖ్యమంత్రి గారి మీద. ఆయన డిక్లరేషన్ ఇచ్చారు. ఈ అసెంబ్లీలో 138 మంది ఎమ్మెల్యేల మీద కేసులు ఉన్నాయి, నేరస్థ చరిత్ర ఉంది. అందులో 95 మంది చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారు. గోండాగిరి చేసిన వాళ్ళు, ఇసుక మాఫియాలు, మద్యం అమ్మకాలు చేసిన వాళ్ళు, ఆడపిల్లలను అక్రమ రవాణా చేసిన వారు, ఇప్పుడు 30,000 మంది అక్రమ రవాణా మన రాష్ట్రం నుంచి అయ్యారు నుంచి 10 చోట్ల ఏళ్లలో చేసిన వాళ్ళని ఒక్కరినన్నా మీరు అరెస్ట్ చేశారా? గంజాయి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలను తప్ప అసలు గంజాయి మాఫియాలను అరెస్ట్ చేశారా? మొన్న నెల్లూరులో గంజాయి మాఫియా అని చెప్పి ఇక్కడ విశాఖలో కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, డాన్లు నెల్లూరులో లేడీ డాన్లు వచ్చారని. ఎవరు సృష్టించారు వాళ్ళని? మీ పార్టీలో మీరు చేర్చుకోలేదా? ఆమెని ఎందుకు చేర్చుకున్నారు? మాకు సంబంధం లేదని ప్రకటించారా? కనీసం మీ పార్టీ నుంచి బహిష్కరించారా? ఒక లేడీ డాన్ని, గంజాయి అమ్ముతున్న లేడీ డాన్ని మీ పార్టీలో చేర్చుకొని మీరు నీతులు వల్లించున్నారా? ఇది న్యాయమా? ఇదేనా చట్టం? అందువల్ల తక్షణం ఈ పీడీ యాక్ట్ను ఉపసంహరించుకొని ఆయన విడుదల చేయాలి. దీనికోసం రాష్ట్రంలో మేము పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం, న్యాయ పోరాటం చేస్తాము. ఆయన ఇప్పుడు జైల్లో ఏ సౌకర్యాలు లేవు, ఏమన్నాయో లేవో కూడా మాకు తెలియదు. కట్టుబట్టలతోటి జైలు తీసుకెళ్ళారు. అందుకని ఒక రాజకీయ ఖైదీగా ఆయన పరిగణించి, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఎలాంటి సౌకర్యాలు కల్పించారో రాజకీయ ఖైదీగా అన్ని సౌకర్యాలు కల్పించి ఆయనకి ఆహారం మొదలుకొని మందులు అవసరం కావచ్చు, పేపర్లు అవసరం కావచ్చు, పుస్తకాలు అవసరం కావచ్చు, చదువుకోవడానికి సౌకర్యం కావాలి. ఒక రాజకీయ కార్యకర్త ఆయన, నేరస్తుడు కాదు, పొలిటికల్ లీడర్. కాబట్టి దానికి ఇవ్వాల్సినటువంటి మర్యాద ఇచ్చి ఆయన పొలిటికల్ ఖైదీగా పరిగణించి ఆ సౌకర్యాలన్నీ కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము లాయర్లు అందరిని కూడా సంప్రదిస్తున్నాము, ఈ కేసు కూడా పరిశీలిస్తున్నాం. ఈ న్యాయ పోరాటం కూడా చేసి హైకోర్టులో దీనికి చట్టబద్ధంగా చేయాల్సిన అన్ని రకాల ప్రజల యొక్క మద్దతుతో చేస్తాం. మా విజ్ఞప్తి, ప్రజలు ఈ గ్రామానికి వచ్చినప్పుడు నాకు అర్థమైంది, పార్టీలకు అతీతంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు, అసలు గ్రామ పెద్దలు, ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నింటిలో కూడా అత్యంత ఒక ఔన్నత్యం కలిగిన స్వభావంగా, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి అప్పలరాజు పట్ల ఒక సానుకూల వైఖరి కనిపిస్తున్నది. అన్ని గ్రామాల్లో కూడా ప్రజలు గ్రామ సభలు పెట్టి తీర్మానాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వం కూడా ఈయన ప్రశాంతత భంగం కలిగిస్తున్నాడు. ఏ గ్రామంలో ఎవరైనా సరే ఒక్కళ్ళైనా మీకు ఫిర్యాదు చేశారా మా ప్రశాంతత భంగం కలిగిస్తున్నాడని? ఏ ప్రజలు మీకు ఫిర్యాదు చేశారు?
దేని ఆధారంగా మీరు ప్రశాంతకు భంగం కలిగిస్తున్నారని నిర్ణయానికి వచ్చారు? అందుకని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి మీరు ఈయన్ని జైల్లో పెట్టి సమర్థించుకోవాలనుకుంటే సాధ్యం కాదు. ఈరోజు ఒక అప్పలరాజు కావచ్చు, రేపు పొద్దున 100 మంది అప్పలరాజులు వస్తారు. ప్రభుత్వం తాను అభివృద్ధి చేయాలి అనుకుంటే అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, అభివృద్ధి పూర్తిగా సహకరిస్తాం. కానీ అభివృద్ధి పేరుతో భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ చేస్తాము, కార్పొరేట్ కంపెనీలకి ప్రజలను తాకట్టు పెడతామంటే మాత్రం మేము ఒప్పుకోం. అందువల్ల ఈ పోరాటం కొనసాగుద్ది. ఒక అప్పలరాజుని కాదు, 100 మంది అప్పలరాజులు పెట్టినా నాతో సహా ఎవరిని పీడీ కేసులో, టీడీ కేసులో, టాటా కేసులో ఏవైనా పెట్టుకోండి, ఉద్యమాలు మాత్రం ఆగవు. ఇది వాళ్ళకి ఒక రాజకీయ పతనానికి వాళ్ళకి ఇది ఒక శాసనం అవుతుంది తప్ప ఇలాంటి అరెస్టులు ఈ రకంగా అక్రమ పద్ధతిలో చేయటం అది వాళ్ళకి రాజకీయంగా కూడా తెలుగుదేశం తోడ్పడుతుంది. అందుకని తెలుగుదేశం మిత్రులకి, వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలాంటి పద్ధతులతో ఇంతకుముందు మేము ప్రజాస్వామ్యం కోసం పోరాడామని అధికారంలోకి వచ్చామంటున్నారు. ప్రజాస్వామ్యం లోకేష్ బాబు చెప్పాడు, ఆయన హౌస్ అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి వస్తున్నాడని మా వాళ్ళని అప్పుడు ఒక 5-6 నెలల క్రితం కామ్రేడ్స్ సారీ అన్నాడు. మేము ఇటువంటి పద్ధతులు ఒప్పుకోము, ముందస్తు అరెస్టులు చేయం. మరి ఏమైంది ఇప్పుడు? అది అయిపోయిందా? ఆ చాప్టర్ అయిపోయిందా? నెక్స్ట్ చాప్టర్లోకి వచ్చారా మీరు? ఇప్పుడు దీనికి ఏం చెబుతారు? స్పందించండి లోకేష్ గారు, స్పందించండి. ఏం చెబుతారు దీనికి మీరు? అందుకని ఖచ్చితంగా దీని మీద మేము భవిష్యత్తులో మేము ప్రభుత్వ స్పందన బట్టి మా స్పందన కూడా ఉంటుంది. మేము తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. మేము అన్ని రకాలుగా పోరాడి దీంట్లో మేము ప్రజాస్వామ్య హక్కుల కోసం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అన్ని పార్టీలని, వ్యక్తుల్ని, ప్రముఖుల్ని, లాయర్లని అందరిని కూడా కలుపుకొని రాష్ట్రంలో ఒక పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాన్ని కూడా నిర్వహిస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. తక్షణం ఆయన్ని విడుదల చేయాలి. ఈ పీడీ కేసును ఉపసంహరించుకొని ఆయన్ని విడుదల చేయాలి. ఇది తక్షణం. రెండవది, ఆయనకు అక్కడ ఉన్న రోజుల్లో ఆయన రాజకీయ ఖైదీగా అన్ని సౌకర్యాలు కల్పించాలి. మూడవది, ఇక్కడ ప్రజలు, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి రాజేపేట ప్రజలను పిలిచి ఇక్కడ మేము బల్క్ డ్రగ్ పార్క్ పెట్టాము అని చెప్పాడు. మరి చెప్పిన మాట అమలేది? ముఖ్యమంత్రి చెప్పిన మాటకి అమలు ఏంటంటే వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి. బల్క్ డ్రగ్ పార్క్ కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటే ముఖ్యమంత్రి మాటలు నిజాయితీ ఉన్నట్లు లెక్క. కాబట్టి తక్షణం ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలి. లేకపోతే రాజేపేట ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మాట నమ్మదగిందిగా ఉండదు, వాళ్ళకి ద్రోహం చేయదు. మీ అంతటా మీరు ఎన్నికలకు ముందు ఎన్నైనా వాగ్దానం చేశారు, అవి అమలు చేయట్లేదు. కనీసం వచ్చిన తర్వాత చెప్పే మాటలు కానీ విలువ ఇవ్వండి. రాజేపేట వాళ్ళకి చెప్పారు మీరు ఇక్కడ పెట్టమని, దానికి నోటిఫికేషన్ ఉపసంహరించుకుంటేనే ఆ మాటకు విలువ. ఉపసంహరించుకుని ఎప్పుడు లోపల ఉపసంహరించుకుంటారు కూడా ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్పాలని కోరుతున్నాం. ఇవి మా తక్షణ 3 డిమాండ్స్. ఇప్పుడు లక్ష్మి గారు ఆమె ఆవేదన మనందరం కూడా ఇక్కడ విన్నాం. ఒక తల్లిగా తన బిడ్డల్ని ఏం సమాధానం చెప్పాలి, కుటుంబం తన భర్త జైల్లో ఉన్నప్పుడు హోంమంత్రిగా ఉన్న అనిత కానీ, మహిళగా ఉన్న కలెక్టర్ కానీ ఎలా స్పందిస్తారో మేము చూడాలి. మీ స్పందన ఏంటో వాళ్ళు చెప్పాలి. నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఒక తల్లికి, మీరు తల్లులుగా తల్లికి ఇచ్చే గౌరవం ఏంటి? ఒక తల్లి ఆవేదన మీరు అర్థం చేసుకుంటే వెంటనే ఇవన్నీ కూడా ఈ దసరాలను ఉపసంహరించుకోవాలి. ఇందులో ఏమైనా ఉంది, ఒక్కటన్నా ఉంది, ఒక్కటన్నా దీంట్లో న్యాయం ఉందనంటే మేము ఒప్పుకుంటాం. ఇందాక మా మిత్రుడు రాజేష్ చెప్పాడు, మీరు నిరూపించిన అవసరం మేము తప్పుకుంటామని చెప్పి అన్నిటికీ. కానీ ఒక్కటి కూడా ఇందులో న్యాయమైంది లేదు. ఇది అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి 1000 ఎకరాలు కొన్ని సంవత్సరాలుగా అనకాపల్లి, నక్కపల్లి, ఈ ప్రాంతం మొత్తం, మన పరవాడ, ఎంత వీటన్నిటిని కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ మీద ఒకసారి SEZ అంటారు, ఇంకోసారి పార్క్ అంటారు, ఇంకోసారి ఇదేది కోస్టల్ కారిడార్ అంటారు, ఇంకోసారి BPCL. ఆ BPCL ఏమైంది? ఇక్కడ తీసుకుపోయి మళ్ళీ అక్కడ పెట్టారు. అక్కడ నెల్లూరు జిల్లాలో ప్రజలు పోరాడుతున్నారు. గుజరాత్ వాళ్ళు వద్దంటే ఎడకు తీసిపెట్టారు. ప్రజల విషయం వెదజల్లబోతున్నారు. ఈ విషయాన్ని నుంచి మమ్మల్ని కాపాడమని ప్రజలు కోరుతున్నారు. ఆ విషయం వెదజల్లిన అక్కడ ఆల్రెడీ ఉన్న ప్రాంతాల్లో తాడి ఇలాంటి గ్రామాల్లో ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ హెట్రో వల్ల ప్రజలు ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. దీనికే చేస్తున్నాం, దీనికి ఇప్పుడు పైప్ లైన్ వేసి చేస్తాం, అది చేస్తూ ఉన్నారు. ఇక బల్క్ డ్రగ్ కూడా వస్తే వాడు ఉండటానికి కూడా ఇక్కడ పరిస్థితి అవుతున్నారు. అక్కడ లోపల పోతేనే పేల్చడానికి గాలిని. ఆ ఒక్క రాజేపేటలో 52 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. అందుకని కార్పొరేట్లు కాదు, ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మీరు ఆలోచించండి. ప్రజలు బాగుంటే రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. మీకు ప్రజల శాపం తగిలితే మీరు అధికారంలో ఉండటం కూడా కష్టం. ఇప్పుడు ఏ కేసెస్ పెట్టారండి ఆయన మీద?
ఈ కేసులు ఏం పెట్టలేదు, కేసు కాదు ఇది. పీడీ యాక్ట్ అనేది గతంలో ఉన్న కేసులన్నీ మెన్షన్ చేసి మీరు ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నారు కాబట్టి జైల్లో పెడుతున్నామని. పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే అప్పలరాజుని పీడీ యాక్ట్ పెట్టారు. ఒకవైపున ఆర్సిఎల్ మిట్టలు, హెట్రో డ్రగ్స్, బల్క్ డ్రగ్గు, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితుల సమస్యల మీద గత 13 ఏళ్లుగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఆ పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి అక్కడున్న మత్స్యకారులకి, రైతులకి, పేదలకి న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పెట్టుబడిదారులని ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మనందరూ తెలుసు, జిల్లా కలెక్టర్ల మీటింగ్లో ఎవరైతే ల్యాండ్ ఎక్విజేషన్కి అడ్డుపడతారో వాళ్ళు వెంటనే పీడీ యాక్ట్లు పెట్టండి అనేది స్పష్టంగా చెప్పున్నారు. అది మరస్ట్ నాడే ఇక్కడున్న పాయకరాపేట నియోజకవర్గంలో అమలు చేశారు. మనందరూ తెలుసు, ఈరోజు అక్కడ నిర్వాసితులకి ప్యాకేజ్ ఇవ్వలేదు, దాన్ని అడుగుతూ ఉన్నాడు. మత్స్యకారులకి భవిష్యత్ ఏంటనేది అడుగుతూ ఉన్నారు. అదే కాదు, మొత్తం కేసులకు సంబంధించిన దాంట్లో 19 కేసులు పెట్టారు. 19 కేసులు 13 కేసులు ఇవి సరైనది కాదని హైకోర్టులే రద్దు చేశాయి. 151 కేసులు పెట్టారు. ఇటీవల కాలంలో జరిగిన 2 సంఘటనలు సంబంధించిన దాంట్లో కూడా అప్పలరాజుకి ప్రమేయం లేదు. ఒకటి, రాజయ్యపేటలో హోమ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆమె పర్యటన చేసింది. ఆ సందర్భంగా వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. ఆ సందర్భంగా వాళ్ళు నిలదీశారు. నిలదీయడానికి అప్పలరాజు గారే కారణమని చెప్తున్నారు. ఇది సరైనది కాదు. రెండో అంశం, మనందరికీ తెలుసు, రామచంద్ర యాదవ్ గారు వాళ్ళు పరామర్శించడానికి వస్తున్నారని చెప్పి నేషనల్ హైవే దిగ్బంధన చేశారు మత్స్యకారులందరూ. వాళ్ళని శాంతింపు చేయడానికి ఈయన వెళ్ళారు. ఈ రెండింటితో ప్రమేయం లేకుండా ఇప్పుడు ఇక్కడున్న హోమ్ మినిస్టర్ గారు ఈ ప్రమేయం ఉంది, ఈయన ద్వారాగానే జరుగుతుంది అనేది. కేసులకు సంబంధించిన దాంట్లో కూడా మనందరూ తెలుసు, డిఎల్పురంలో భూముల సమస్యల మీద పోరాటం చేశారు. దేనికోసం? భూములు ఆక్రమణకు గురవుతున్నాయి, పేదలకు ఇమ్మని. ఇంకొక దగ్గర ఒక కేసు పెట్టారు. ఆ కేసు యొక్క పూర్వపరాలు మనం పరిశీలిస్తే రోడ్లు వేయాలని. ఇంకొక ప్రాంతంలో దీనికి సంబంధించిన దాంట్లో నక్కపల్లిలో పర్మనెంట్గా 100 పడకల ఆసుపత్రి పెట్టాలని ధర్నా చేశారు కాబట్టి దాని మీద కేసు. డిగ్రీ కాలేజీ పెట్టాలని ధర్నా చేస్తే దాని మీద కేసు. ఇంటి నుండి బయటికి వెళ్తే 151 కేసు. ఇలాంటి కేసులను పెట్టి ఈయన రౌడీగా ఎందుకు పెట్టకూడదు, రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేయకూడదు, పీడీ యాక్ట్ ఎందుకు పెట్టకూడదు అనే దగ్గర తీసుకొచ్చారు. ఇది సరైనది కాదు, అధికారాన్ని దుర్వినియోగం చేయటమే. ఎందుకంటే మనందరూ తెలుసు, హోమ్ మినిస్టర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పారు? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, అట్లాగే రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ వచ్చిన తర్వాత ఏంటి? మనందరూ తెలుసు, గంజాయి దాని మీద పెంచలయ్య అని నెల్లూరులో ఒక యువకుడు, డివైఎఫ్ఐ యువకుడు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే ఈ రోజు కూడా ఆయనకి నష్టపరిహారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చేస్తుంది. ఇంకోవైపున ఎవరి మీద అయితే పీడీ యాక్ట్ పెట్టాలో ఆ పీడీ యాక్ట్ పెట్టట్లే. విశాఖపట్నంలో దాదాపు 130,000 ఎకరాలు భూమి ల్యాండ్ ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి 2 సిట్లు వేశారు. వాళ్ళు ఎవరైతే వినుకున్నారో వాళ్ళ మీద ఎవరి మీద కూడా కేసులు పెట్టిన సందర్భం లేదు. అలాగే అనేక భూ తగాదాలకు సంబంధించిన దాంట్లో చాలా మంది మీద కేసులు పెట్టున్నారు, వాళ్ళ మీద ఎట్లాంటి లేదు. ఇసుక మాఫియా ముఠా ఉంది, అలాగే గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. వీళ్ళందరి మీద పెట్టాల్సిన పీడీ యాక్ట్ శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్న అప్పలరాజు మీద పెట్టడం పచ్చి దుర్మార్గమైంది. మనందరూ తెలుసు, గత 25 ఏళ్ళ నుండి చాలా క్రమశిక్షణ కలిగినోడు, చాలా పేద కుటుంబం నుండి ప్రజా ఉద్యమాలు ఆకర్షించబడినాడు. ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద ఎత్తున ప్రజలందరినీ భాగస్వామ్యం చేస్తూ తన సమస్యగా భావించినోడిని ఇప్పుడు తీసుకెళ్ళి ఉదయం 7 గంటలకు వచ్చి మామూలుగా రండి అని చెప్పి నమ్మబలికి పోలీసులు తీసుకెళ్లారు. కనీసం ఆయన స్నానం చేయడానికి టైం ఇవ్వలే, కనీసం ఆయన టిఫిన్ చేయడానికి టైం ఇవ్వలే. నాకు మందులు కావాలంటే మందులు తీసుకుంటానంటే దానికి టైం ఇవ్వలే. వెంటనే ఎక్కడికి వెళ్తే బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్, ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్ళి ముట్టడి చెప్పి ఆయన తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఆయన ఏ కట్టుబట్టలతో వెళ్ళారో సెంట్రల్ జైల్లో అదే కట్టుబట్టలతో ఉన్నాడు. ఆ పరిస్థితి రేపు హోమ్ మినిస్టర్ గారికి వస్తే ఉండగలుగుతారా? ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటప్పుడు పౌరుడికి ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు కూడా ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, మేము రకరకాలుగా కేసులు పెడతాం, ప్రజా ఉద్యమాల మీద నిర్బంధం ప్రయోగం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు సిపిఎం పార్టీ పుట్టింది కాదు, ఉద్యమాలతోనే సిపిఎం పార్టీ పుట్టింది. ప్రజల పక్షాన ఉండే సిపిఎం పార్టీ ఆ రకంగా ఈ ప్రాంతానికి సంబంధించిన దాంట్లో ఏదైతే నక్కపల్లి, పాయకరాపేట ఈ నియోజకవర్గానికి సంబంధించి సమస్యల మీద శాంతియుతంగా సిపిఎం పార్టీ అప్పలరాజు పనిచేస్తున్నాడు. దానికి సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు మత్స్యకారులందరూ భాగస్వామ్యం అవుతున్నారు.
ముఖ్యమంత్రి గారు వచ్చి బల్క్ డ్రగ్ నేను రద్దు చేస్తానని చెప్పారు. అయిపోయిన తర్వాత అరెస్ట్ చేశారు. అంటే దీన్ని ఏమైనా ఇండికేషన్ ఇస్తున్నారు అంటే మీరు ఏదైనా మళ్ళీ ఉద్యమాలు చేస్తే ఇట్లాంటి కేసులు పెడతాం. ఇలాంటి కేసులకి భయ అంటే కవింపు చర్యలకు పూనుకుంటే మాత్రం సాధ్యమనేది కాదు. ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూటమి నాయకులు జోక్యం చేసుకొని దీన్ని రద్దు చేయాలి, బేషరతుగా రద్దు చేయాలి. అదే సందర్భంలో ఇక్కడున్న హోమ్ మినిస్టర్ గారు కూడా ఇది పొరపాటు అయిందనేది బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా గతంలో అప్పలరాజు పక్కనే కూర్చొని అప్పలరాజుతో పాటు అనేక ఉద్యమాలు చేసింది ఈమె. ఆ రోజు న్యాయమైంది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అన్యాయం అని అలాగా చెప్పేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఒక హోమ్ మినిస్టర్గా మీరు ఆలోచించాలి. ఈ పీడీ యాక్ట్ పెట్టడం సరైనది కాదు. ఆయన ఒక రాజకీయ ఖైదీగా చూడాలి, అన్ని రకాలైన సదుపాయాలు చూడాలి. వీళ్ళంత త్వరగా ఆయనకి బెయిల్ ఇచ్చి బయటికి పంపించే ప్రయత్నం చేయాలి. లేనట్లయితే మాత్రం ప్రజలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.